హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీకే వ్లాగ్స్. సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే మ్యాంగో పికిల్ అనమాట. చాలామందికి చాలా ఇష్టమైన ఫేవరెట్ అనమాట. ఎప్పుడు కర్రీస్ లేనప్పుడు మనం ఏదైతే తింటూ ఉంటామో. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఏంటి అంటే మ్యాంగోస్ మంచిగా ఫ్రెష్గా వాష్ చేసుకొని దాంట్లో వాటర్ కంటెంట్ ఏం లేకుండా ఇలా క్లాత్లో ఇలా కాసేపు ఆరబెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే కొద్దిగా మెంతులు, జీలకర్ర అండ్ ఆవాలు అవన్నీ తీసుకొని కాసేపు హీట్ చేయించి గోరువెచ్చగా ఒక కలర్ చేంజ్ అయ్యాక ఆ తర్వాత వాటినన్నిటిని మిక్సీలో పట్టేసి పౌడర్ లాగా చేసుకోవాలి. సో వాటినన్నిటిని ఒక దాంట్లో కలుపుకోవాలన్నమాట, ఒక గిన్నెలోకి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ సాల్ట్ అన్నీ మొత్తం పౌడర్ అయ్యేదాకా మొత్తం కలిసిపోవాలన్నమాట దాంట్లో. అండ్ ఇక్కడైతే మేమైతే కారం తీసుకుంటున్నాం అనమాట. మామూలుగా కారం కొంతమంది ప్యాకెట్ కారం తీసుకుంటారు, కొంతమంది ఏమో ఇంట్లో ఇట్లా బాగా ఆరేసాక ఆ కారం అనేది ఇంట్లో ప్రిపేర్ చేశాక ఆ కారం అనేది యాడ్ చేసుకుంటారు. సో మేమైతే ఇంట్లో ఉన్న కారం అయితే యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కారం, ఉప్పు అండ్ ఆ పౌడర్ ఉంది కదా, జీలకర్ర, మెంతులు, ఆవాలు, అవి మూడు మంచిగా కలిసేలాగా మూడింటిని కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్ది కొద్దిగా అయితే కారంని అయితే యాడ్ చేసుకుందాము. ఎందుకు అని అంటే పీసెస్కి మొత్తం మంచిగా అది కన్సిస్టెన్సీ అనేది రావాలి కాబట్టి. నెక్స్ట్ దీంట్లో అయితే మేమైతే అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అల్లం కూడా ఆ పేస్ట్ అనేది కూడా మొత్తం మంచిగా దానికి అయ్యాక దాంట్లో ఇప్పుడు అయితే ఆయిల్ అనేది పక్కన అయితే హీట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్లో కొద్దిగా ఆవాలు అండ్ జీలకర్ర అవి పోపులాగా అనమాట. ప్లస్ కొద్దిగా అనేది ఎల్లిపాయలు మొత్తం అనేది దంచుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని దాంట్లో ఏమో పోపుకి అనేది యూస్ చేయాలి ఫ్రెండ్స్. అలా మొత్తం యూస్ చేసినవి అవి పోపుకి అనమాట. వీడియో చూపించినట్లుగానే మంచిగా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడైతే ఎల్లిపాయలు మాత్రమే వేసుకోవాలి, అల్లం వేసుకోవద్దు. బై మిస్టేక్లో అల్లం అని చెప్పేసాను. ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపించినట్టుగానే మంచిగా కారం, ఉప్పు ప్లస్ ఇవన్నీ పట్టించాను. నెక్స్ట్ ఫ్రెష్గా ఉన్నాయి మ్యాంగోస్ అనేవి వీడియోలో చూపించినట్టుగా ఉన్నాయి కదా మ్యాంగోస్, అవన్నీ దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బౌల్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది కదా, సో మేమైతే కొద్దిగా పెద్ద బౌల్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. పెద్ద బౌల్ అయితే మంచిగా కలుస్తుంది అనేసి. చూసారుగా ఫ్రెండ్స్, మ్యాంగోస్ అయితే అలాగే మిగిలిపోయాయి, అందుకోసం అనేసి మేము పెద్ద బౌల్ అనేది ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాం. మళ్ళీ వీడియోలో చూపించినట్టుగా మంచిగా కలుపుకోవాలి కింద మీద మొత్తం. ఆ తర్వాత కారంని కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం మ్యాంగోస్ మొత్తం కలిసిపోయేలాగా యాడ్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ కూడా, కారం వేసేటప్పుడు సాల్ట్ కూడా పడుతుంది. సో ఇక్కడ హీట్ చేసి చల్లారిన ఆ ఆయిల్ని దీంట్లో కలుపుకోవాలన్నమాట. చెప్పాను కదా పోపుకి మనం ఆవాలు, జీలకర్ర అలా అనేసి. కొంతమంది శనగలు కూడా యాడ్ చేసుకుంటారు, సో ఆప్షనల్ అనమాట. కొంతమంది ఏమో స్కిప్ చేస్తారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. సో ఇదంతా అవుతుంది కదా, అయిపోయిన దాన్ని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కింద మీద మొత్తం. అంటే ఒక ఆయిల్ ప్లస్ కారం, ఉప్పు వేసాం కదా, అవన్నీ ముక్కకు సరిపోయేలాగా యాడ్ చేసుకోవాలి. అండ్ చూడండి ఎమ్మిగా అయిపోయాను కదా. సో ఒక 3 days తర్వాతకి మళ్ళీ ఒకసారి ఆయిల్ అలా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముక్క మాట మంచిగా ఆయిల్లో అయితే అయిపోయింది కదా. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇప్పుడు వేడి అన్నంలోనే కలుపుకొని తినాలి. చాలా సింపుల్ ప్రాసెస్. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇది
ఎప్పుడైనా తినవచ్చు. చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా ఎమ్మి ఎమ్మి చేసుకొని తింటే ఉంటుంది. దాంట్లో కొద్దిగా అనేది నెయ్యి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎప్పుడైనా యూజ్ అవుతుంది మనకి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.